హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామరెడ్డి గారు. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. అంటే మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కారణంగా రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకుంటూ వెళ్ళాలి అనే ప్రాసెస్ మనం ఇచ్చే కంటెంట్ ద్వారా తెలుసు ఆల్రెడీ. అయితే మ్యూచువల్ ఫండ్స్లో రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎప్పుడైనా తప్పక గ్యాప్ వస్తే అప్పుడు జరిగే పరిస్థితి ఏంటి, దీన్ని వివరిస్తారు. బేసికల్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది లాంగ్ టర్మ్ లేదా షార్ట్ టర్మ్ ఏ మనీ రిక్వైర్మెంట్ కోసం మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న క్లారిటీ ఉండాలండి. అంటే చాలామంది ఏంటంటే టెంపరీగా చూద్దాంలే అని పెడతా ఉంటారు, మళ్ళీ 4-5 months కాగానే అది క్లోజ్ చేస్తూ ఉంటారు, లేదా 1 year రాగానే డబల్ అయింది కదా అని చెప్పేసి క్లోజ్ చేస్తుంటారు. ఎక్కువ మంది ఇలా డబల్ ట్రిపుల్ అవ్వగానే క్లోజ్ చేస్తూ ఉంటారు. ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కనుక చూసుకుంటే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ డైరెక్ట్గా పిక్ చేస్తారో వాళ్ళందరూ వితిన్ 5 years కల్లా 80% క్లోజ్ చేస్తున్నారు. అంటే లాంగ్ టర్మ్లో ఉండేది డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్న 20%. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు దీంట్లో. ఎందుకంటే వాళ్ళు క్లోజ్ చేస్తామంటే వాళ్ళ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళని ఆపటం, వాళ్ళని మోటివేట్ చేయడం ఇలాంటివి చేస్తుంటారు కాబట్టి వాళ్ళు మాత్రం లాంగ్ టర్మ్లో ఉండగలుగుతున్నారు. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న నాలెడ్జ్ తోటి మార్కెట్ పడ్డప్పుడు ప్యానిక్ తోటి అమ్మేయటాలు, కొంచెం డబుల్ అవ్వగానే క్లోజ్ చేసుకోవటం ఇలాంటివి చేస్తారు. ఎప్పుడైనా ఈ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అయినా కానీ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, మూడు కావచ్చు, మీ ఓవరాల్గా ఫైనాన్షియల్ ప్లానింగ్లో పార్ట్గా ఉంటే మీకు క్లారిటీ ఉంటుంది ఎందుకోసం వచ్చారు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నా రిటైర్మెంట్ కోసం ఒక 5 కోట్లు ఫండ్ తయారు చేద్దాం అనుకుంటున్నాను, దాని గురించి ఇప్పటి నుంచి కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాను, మంత్లీ ఒక 2000-3000 పెట్టుకుంటూ పోదాం అనుకుంటున్నాను. అప్పుడు మార్కెట్ పడితే నాకెందుకు, పెరిగితే నాకెందుకు, నా గోల్ 20-30 years తర్వాత కదా, పడితే మోర్ డిస్కౌంట్ సేల్ బెటరే కదా. అందుకని డిస్కౌంట్ సేల్ ఇస్తే పారిపోయేది మార్కెట్ నుంచి స్టాక్ మార్కెట్లో ఒక్కటే అండి. వేరే చోట డిస్కౌంట్ సేల్ అనగానే అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ వచ్చింది కదా తక్కువ రేట్ కానీ. బట్ స్టాక్ మార్కెట్ అలా కాదు, డిస్కౌంట్ అనగానే అందరూ భయపడి పారిపోతూ ఉంటారు, నేను క్లోజ్ చేసుకుని మరీ అనమాట. ఎందుకంటే సైకలాజికల్గా టెంపరీగా లాస్ వస్తుంది కాబట్టి ఆ లాస్ నాకు కూడా వచ్చిద్దేమో అని వెళ్ళిపోతుంటారు. బేసికల్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడైనా కూడా ఎంత వాలటిలిటీ ఎక్కువ ఉంటే అంత పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఎప్పుడైనా వాలటిలిటీ రావాలని కోరుకోండి. స్మూత్గా ఉంటే మీకు ఏం గిట్టుబాటు అవుతుంది చెప్పండి, మీకు యూనిట్స్ డిస్కౌంట్లు ఏం రావు కదా. అంటే ఎంత తక్కువ ప్రైస్, ఎంత తక్కువ పడిపోయినప్పుడు కొంటే అంత ఎక్కువ పెరిగినప్పుడు అంత లాభం కనిపిస్తుంది. యాక్చువల్గా నీకు ఎక్కువ డబ్బు రావాలంటే ఎక్కువ యూనిట్ని తక్కువ రేట్ దగ్గర గ్యాదర్ చేయాలి. మార్కెట్ ఎలా పైకి వెళ్తుంది అనుకోండి, నీకు తక్కువ యూనిట్లు ఎలా, ఎక్కువ యూనిట్లు ఎలా వస్తాయి, తక్కువ యూనిట్లో వస్తాయి. అందుకని వాలటిలిటీ అనేది ఎస్ఐపి ఇన్వెస్టర్స్కి లాంగ్ టర్మ్ ఫ్రెండ్లీ అనమాట. అందుకని ఇప్పుడు వచ్చిన వాలటిలిటీ లాంటి అస్సలు వదలమాకండి, ఎక్కువ మనీ గ్యాదర్ చేయండి. అందుకని నేను ఎక్కువ ఊతపదంలో చెప్తా ఉంటాను, ఎవ్రీ -5%కి 10%కి కొంచెం అడిషనల్ యూనిట్స్ కొనండి అని చెప్పేసి. ఎందుకంటే డిస్కౌంట్ సేల్ కదా, ఎందుకు దాన్ని వదిలేయటం అట్లా అనమాట. అండ్ ఇలా కొంటున్న సిచ్యువేషన్స్లో మార్కెట్ క్యాప్ ప్రకారం ఎంతవరకు బెనిఫిట్స్ చూసే అవకాశం ఉందంటారు జనరల్గా? ఒక డెఫినెట్గా ఒక 4-5% మార్కెట్ని మనం బీట్ చేయొచ్చు. 4-5%. సపోజ్ ఇప్పుడు నిఫ్టీలో పెట్టామనుకోండి, ఇయర్లీ యావరేజ్ రిటర్న్స్ నీకు 13% వస్తాయి. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ దా పెడితే. బట్ ఇక్కడ నుంచి మార్కెట్ కిందకు వచ్చి ఇలా పైకి వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేస్తున్నాం కదా, నీకు ఇంకా 2-3% ఎక్స్ట్రానే వస్తుంది లాంగ్ టర్మ్లో. అందుకని మోర్ వాలటిలిటీ, మోర్ రేట్ ఆఫ్ రిటర్న్ లాంగ్ టర్మ్కి. షార్ట్ టర్మ్లో పెయిన్ ఫీల్ అవుతారు, అది వేరే సంగతి. అందుకని లంసమ్ అమౌంట్లకి స్టాక్ మార్కెట్లో నాట్ ద రైట్ ప్లేస్ అనమాట. రైట్ ప్లేస్ ఏంటంటే బయట డెట్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, అవి లంసంగా బాగుంటాయి. స్టాక్ మార్కెట్ ఎప్పుడు వాలటిలిటీ అసెట్ క్లాస్ కాబట్టి ఇలాంటి వాలటిలిటీ వస్తే దారుణంగా డ్రాప్ అవుతాయి. కాబట్టి ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ అనుకోండి, పడితేనే చేసేది ఏం లేదు, పెరిగినా ఏం చేసేది ఏం లేదు, లాంగ్ టర్మ్ కాబట్టి. అందుకని ఓవరాల్ ప్లానింగ్ ఇంపార్టెంట్. మీరు ఏ పర్పస్ కోసం అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు మీరు చూసుకోండి, అండ్ ఆ పర్పస్ వచ్చేంతవరకు ఉండండి. అంతేగాని టెంపరీగా మొన్న ఎలక్షన్స్ అప్పుడు డౌన్ అయింది ఒకసారి, దాని మన రికవర్ అయింది. ఇప్పుడు మళ్ళీ జపనీస్ ఎన్ స్ట్రాంగ్ అయింది కదా అని చెప్పేసి మళ్ళీ డౌన్ అయింది, మళ్ళీ రికవర్ అవుతుంది. ఇట్లా ప్రతి ఎపిసోడ్కి వస్తూనే ఉంటాయి, ఇయర్లీ 4-5 అటాక్స్, డిఫరెంట్ ఈవెంట్స్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్. అటాక్ మార్కెట్ కొత్త ఏం కాదు. అందుకని ప్రతి డౌన్ అయినప్పుడల్లా భయపడతా ఉండి మళ్ళీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల మళ్ళీ పెరిగినప్పుడల్లా చేంజ్ చేసుకుంటూ కొనుక్కోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా తక్కువ రేట్ దగ్గర కొంటేనే కదా. సో ఎవరైనా లేట్గా వచ్చిన వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట, మళ్ళీ మార్కెట్లో ఎంటర్ అవడానికి. ఆల్రెడీ ఉన్నోళ్ళు ఇంకొంచెం అడిషనల్ నీడ్స్ కొనుక్కోవడానికి అనమాట. మీరు ఎవరైనా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ అయితే మళ్ళీ ఇంకో రౌండ్ కొనండి, ఎక్స్ట్రా కొనండి ఈ మంత్, అంటే ఇంకొక ఎస్ఐపి ఎక్స్ట్రా కొనుక్కోండి అనమాట లంసం. మీరు మనం చూసుకుంటే ఇప్పుడు 5 years 10 years రిటర్న్స్ వరస్ట్ అనుకున్న మీకు లార్జ్ క్యాప్లో లాస్ట్ 5 yearsలో వరస్ట్ అంటే 16% అండి. లాస్ట్ 5 yearsలో లార్జ్ క్యాప్. స్మాల్ క్యాప్ వరస్ట్ అనుకో 29% అండి లాస్ట్ 5 years. వరస్ట్ 29. మరి వరస్ట్ రెడీ అవ్వండి, బెస్ట్ కింద రెడీ అవ్వాలి. బెస్ట్ అంటే 49 లాస్ట్ 5 years. 49%. 49% 5 years యావరేజ్.
నేను 10 ఇయర్స్ యావరేజ్ చేసినా సరే వరస్ట్ అంటే 17 అంటే బెస్ట్ అంటే 28 10 ఇయర్స్ మీద కూడా. మరి వరస్ట్గా రెడీ అవ్వండి, పెట్టండి దీంట్లో. బ్యాంక్తో పోల్చుకున్న, గోల్డ్తో పోల్చుకున్న, రెంటల్తో పోల్చుకున్న బెటరే కదా. డెఫినెట్లీ. అందుకని మీరు ఇలాంటి వాలటిలిటీని హ్యాండిల్ చేయడం నేర్చుకోండి. ఎమోషనల్గా అటాచ్ అవ్వమాకండి. ఎందుకంటే మన కంట్రోల్ లేని విషయాలు చాలా ఉన్నాయి ఇక్కడ. వాటి గురించి కాదు, మనం చేయాల్సింది ఏంటంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మాత్రం బయటికి పడడానికి ప్లాన్ చేసుకోండి. డిప్ వచ్చినప్పుడల్లా అడిషనల్ యూనిట్స్ కొనడానికి ప్లాన్ చేసుకోండి. అండ్ లాంగ్ టర్మ్ గోల్స్కి రెడీ అవ్వండి. అంటే ఒక హౌస్ కొనడానికి, ఒక రిటైర్మెంట్కి, ఒక కిడ్ ఎడ్యుకేషన్కి, కిడ్ మ్యారేజ్కి, ఇలాంటి ఒక గోల్ ఓరియంటెడ్ అప్రోచ్ ఉంటే ఇలాంటి వాళ్ళతో మీకు ప్లస్లా కనపడదు తప్ప మైనస్లా కనపడదు. డెఫినెట్లీ ప్రాఫిట్ చూస్తారు. డెఫినెట్గా. ఎందుకంటే లాంగ్ టర్మ్లో డిస్కౌంట్స్ తెలిసి మనం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎందుకు ఆగస్ట్ అప్పుడు మనం షాపింగ్ చేస్తామంటే డిస్కౌంట్ వచ్చిందని కదా. ఈ డిస్కౌంట్ ఇక్కడ కూడా వస్తున్నప్పుడు ఎందుకు పారిపోవటం చెప్పండి. డెఫినెట్లీ సార్. అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హలో ఫ్రెండ్స్, నమస్తే. మీరు డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం ద్వారా సరైన రీతిలో వాటిని మల్టిప్లై చేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే మీ అప్పుల్ని స్మార్ట్ వేలో తీర్చుకోవాలనుకున్నా, ఇక ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్ లాంటి స్టాక్ మార్కెట్ విషయాల గురించి తెలుసుకోవాలన్నా, వాటిలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులు బాగా డెవలప్ అవుతాయని తెలుసుకోవాలనుకున్నా సరే, సుందర్ రామరెడ్డి గారు కండక్ట్ చేయబోయే వెబినార్. ఈ వెబినార్కి మీరు అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా అటెండ్ అవ్వచ్చు.